Hello all, I am Dr. Naresh Kumar Gajala, Consultant Neurosurgeon, Brain and Spine Specialist, TX Hospitals, Banjara Hills and Kachiguda. ఈరోజు మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం స్పైన్ ఫ్రాక్చర్స్ అంటే వెన్నుముకలో మనకి ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు ఎల్డర్లీ పర్సన్స్లో ఎస్పెషల్లీ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి స్పైన్ ఫ్రాక్చర్స్ ఈజీగా అవుతాయి. దీనికి కారణం ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకల్లో ఉండే బోన్ మినరల్ డెన్సిటీ, బిఎండి అంటాము, నార్మల్గా ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ మినరల్స్ ఉండడం వల్ల ఏజ్ రిలేటెడ్గా దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. దీనివల్ల ఏంటంటే ఇమీడియట్గా చిన్న దెబ్బకు కూడా వీళ్ళకి ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాత్రూంలో వెళ్తారు చాలామంది ఎల్డర్లీ పర్సన్స్, ఎస్పెషల్లీ మిడిల్ ఆఫ్ ద నైట్ వెళ్ళడము, సింపుల్గా కాలు జారి తగులినట్టు పడతారు, వాళ్ళకు కూడా ఫ్రాక్చర్ అయిపోతుంది. నార్మల్గా యంగ్ ఏజ్లో కింద పడినా గట్టిగా పడినా కూడా మనకి ఫ్రాక్చర్ అవ్వదు. బట్ బికాస్ బోన్ మినరల్ డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల ఈవెన్ ట్రివియల్ ట్రామా అంటారు, అంటే చిన్న దెబ్బకు కూడా ఇమీడియట్గా వీళ్ళకి ఫ్రాక్చర్ అయిపోతుంది. దీన్ని స్పైన్ ఫ్రాక్చర్స్ అంటారు. మనకి స్పైన్ కాలం చూసుకుంటే ఇవన్నీ వర్టిబ్రల్ బాడీస్. దీంట్లో L1, L2, L3, L4, L5 అంటారు. ఇది డార్సల్ అంటే లంబార్, అంటే ఈ లోవర్ బ్యాక్ ఏరియాకి పైన ఉండేదాన్ని డార్సల్ స్పైన్ అంటారు. ఇది సర్వైకల్ స్పైన్. మోస్ట్ కామన్గా మనకి డార్సల్ D12 నుంచి కింది వరకు ఫ్రాక్చర్స్ అవుతుంటాయి. దీనివల్ల కొంతమందికి ఏమవుతుందంటే ఫ్రాక్చర్ చేసిన వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది, నడవలేకపోతారు, హాస్పిటల్కి రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది, అంత సివియర్గా పెయిన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం ఫస్ట్ ఎక్స్రే చేసుకొని ఫ్రాక్చర్ ఏ లెవెల్లో ఉంది చేసుకొని దానికి సంబంధించిన స్కాన్ చేసుకోవాలి. స్కాన్లో ఒకవేళ మనకి లెస్ దెన్ 25% కంప్రెషనే ఉంది అనుకోండి, వాళ్ళకి ఎటువంటి సర్జరీ అవసరం లేదు. కేవలం మెడిసిన్స్, ఫిజియోథెరపీ, కొన్ని ఇంజెక్షన్స్ ఆర్ హీట్ అప్లై చేయడంతో వాళ్ళకి నార్మల్గా క్యూర్ అయిపోతుంది. కొంతమందికి మాత్రం కంపల్సరీ మోర్ దెన్ 25% to 50% గ్రేడ్ ఉన్న వాళ్ళకి మనము డెఫిసిట్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. అంటే కాళ్ళు చేతులు కదలికలు ఎలా ఉన్నాయి, కాళ్ళు కొంచెం కూడా మూవ్మెంట్ చేయట్లేదు అంటే అది మేజర్ ఎమర్జెన్సీ కింద వస్తుంది. కొంతమందికి యూరిన్ ఆగిపోతుంది, అంటే యూరిన్కి సంబంధించిన ఫైబర్స్ మొత్తం మనకి ఇక్కడి నుంచే వస్తాయి కాబట్టి అది ఎమర్జెన్సీ లాగా పరిగణిస్తాం. ఇలాంటి కేసెస్లో సర్జరీ చేయాల్సి వస్తుంది. సో నార్మల్గా బోన్ డెన్సిటీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు స్పైన్ ఫిక్సేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లెవెల్లో ఫ్రాక్చర్ ఉంటే ఇక్కడ బరువు పడకుండా పైన కింద స్క్రూస్ వేసేసి మనం వెనుక భాగం నుంచి ఇలా స్పైన్ ఫిక్స్ చేస్తాం. కానీ వీళ్ళల్లో ఎల్డర్లీ పర్సన్స్లో బికాజ్ స్పైన్ అనేది వీక్ ఉంటుంది, అంటే ఆస్టియోపోరోటిక్ ఉంటుంది కాబట్టి ఈ డెన్సిటీ అనేది తక్కువ ఉండడం వల్ల దీంట్లో మనం స్క్రూ వేసినా కూడా ఆగదు, మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. సో దానికే మనం ఒక టెక్నిక్ ఏంటంటే వర్టిబ్రోప్లాస్టీ అంటారు, దీన్నే కైఫోప్లాస్టీ అంటారు. మల్టిపుల్ టెక్నిక్స్ ఉంటాయి. ఇది ఒకవేళ కోఆపరేటివ్ పేషెంట్ ఉంటే అనస్థీషియా లేకుండా కూడా కేవలం ఇక్కడ లోకల్ అనస్థీషియా ఇచ్చి కూడా అది చేయొచ్చు. కొంతమంది సపోర్టివ్ పేషెంట్స్ లేని వాళ్ళు, ఎల్డర్లీ పర్సన్స్, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం అనస్థీషియా ఇచ్చి చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ ½ an hour to 45 minutes ప్రొసీజర్. దీంట్లో ఏంటంటే ఏ లెవెల్లో అయితే ఫ్రాక్చర్ అయిందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని మనం ఒక పెన్ సైజ్ ఇన్సిషన్, అంటే చిన్న కట్ ఇచ్చేసి దాని ద్వారా మనం బోన్ సిమెంట్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. ఈ బోన్ సిమెంట్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బోన్ని స్ట్రాంగ్గా చేస్తాము, అండ్ ఏదైతే సివియర్ పెయిన్ ఉందో అది ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. ఆపరేషన్ అయిన వితిన్ 1-2 hours పేషెంట్ పెయిన్ కంప్లీట్గా రిలీఫ్ అయిపోయి నార్మల్గా నడిచే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కువ రోజులు బెడ్ రిడెన్ ఉండకుండా తొందరగా మనం పేషెంట్ని అంబులేట్ చేయొచ్చు, అంటే కదిలించవచ్చు. లేకపోతే వీళ్ళు ఎక్కువ రోజులు బెడ్లో ఉండడం వల్ల మల్టిపుల్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఆల్రెడీ ఉన్న బోన్ ఇంకా వీక్ అవుతుంది, బెడ్ సోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి వాళ్ళు డిపెండెంట్ అయిపోతారు, ఈవెన్ ఫర్ వాష్రూమ్ ఆల్సో, ఆర్ తినడానికి కూడా వాళ్ళంతలో వాళ్ళు ఓన్గా చేసుకోలేరు. ఇది అవాయిడ్ చేయాలంటే మనం ఎంత ఎర్లీగా దీన్ని ఐడెంటిఫై చేసి ఆ ఫ్రాక్చర్ని ట్రీట్ చేసుకుంటామో అంత బెనిఫిట్ ఉంటుంది.